నమస్తే సార్. నమస్తే ప్రజా టీవీ ఛానల్కు స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, మరి అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాల ఇన్ఛార్జ్. మరి ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం రైతుల యొక్క సంక్షేమాన్ని కోరి, అభివృద్ధిని కోరి మరి ఎన్నో విధాలుగా మరి సహాయాలు అందించడంలో కానీ, మరి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడంలో కానీ మరి ముఖ్యమైన పాత్ర పోషిస్తూ మరి రైతాంగాన్ని అభివృద్ధి బాటలో నడిపించడం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. అందులో భాగంగా ఈరోజు మరి ఏప్రిల్ 19వ తేదీ నుంచి కూడా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా అన్ని జిల్లాల పరిధిలో మరి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల యొక్క పరిధిలో మరి భూమి సుపోషణ జాతీయ కార్యక్రమం అనేటువంటిది ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించడం కోసం మరి భూమిని ఏ విధంగా సారవంతం చేసుకోవాలి, మరి పంటలు ఏ విధంగా ఏ కాలంలో ఏ పంటలు వేసుకోవాలి, మంచి దిగుబడులు సాధించడం కోసం, ఉత్పత్తులు పెంచడం కోసం మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి అవగాహన కల్పించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గురించి మనము ఈరోజు కేవీకి శాస్త్రవేత్త గారితో ఒక సమాచారాన్ని తీసుకున్నాం. నమస్తే మేడం. ఈరోజు జాతీయ స్థాయిలో మరి భూమి సుపోషణ జాతీయ కార్యక్రమం అనేటువంటిది మన కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి మీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి రైతులకు ఏ విధంగా మీరు అవగాహన కల్పిస్తారో అనేది ఒక సమాచారం ఇవ్వండి మేడం. అందరికీ నమస్కారము. నా పేరు డాక్టర్ కె సాయి మహేశ్వరి, కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఏమిటంటే ఈ భూమి సుపోషణ కార్యక్రమం అనేది మార్చి 19వ తారీఖు నుంచి ఏప్రిల్ 19వ తేదీ వరకు ఒక నెల పాటుగా రైతులందరికీ అవగాహన కలిగించాలని ముఖ్య ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో ఏంటంటే మనము ఎన్నో సంవత్సరాలుగా రసాయనిక ఎరువులు వాడడం, పచ్చిరొట్ట పైరు వాడకపోవడం, సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడకపోవడం వల్ల నేల విస్తారం అయిపోయింది. అలాగే నేలలో సూక్ష్మజీవులు లేకుండా పోవడం, నేల సారం తగ్గిపోవడం, ఇలాంటివన్నీ జరగడం వల్ల మనం మళ్ళీ నేలను పునరుద్ధరించుకోవాలి అంటే రైతులు ఖచ్చితంగా రసాయనిక ఎరువులు వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులు ఎక్కువ పెంపొందించుకోవడం ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతున్నది. ఈ భూ సుపోషణ కార్యక్రమం ఏమిటంటే రైతులకి అవగాహన కార్యక్రమం. అందులో ఏమిటంటే శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ సిబ్బందులు, అలాగే వివిధ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రైతులందరికీ అవగాహన కలిగించాలి. ముఖ్యంగా ఏమిటంటే ఈ వేసవి కాలంలో అనగా మార్చి ఏప్రిల్ సమయంలో రైతులకు ఎటువంటి పంటలు ఉండవు కాబట్టి ఈ సమయంలో అవగాహన కార్యక్రమం చేపట్టడం వల్ల రైతుల దగ్గర వరకు అందరి వరకు మనం తీసుకెళ్ళడం ముఖ్య ఉద్దేశం అనమాట. ముఖ్యంగా ఏమిటంటే ఈ కార్యక్రమంలో కొన్ని అంశాలను ఎక్కువగా రైతులకు చేర్చడం జరుగుతుంది. ముఖ్యంగా ఒకటి ఏంటంటే రైతులకి భూసార పరీక్షలు అనుసరించి ఎరువులు వేసుకోవడం అనేది మొదటి ఉద్దేశము. ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే రైతులు భూసార పరీక్షల ఆధారంగా కాకుండా ఎలా పడితే అలా ఎరువులు దొరికినందుకు ముఖ్యంగా యూరియా కానీ, డిఏపి కానీ, కాంప్లెక్స్ ఎరువులు కానీ ఎక్కువగా వేయడం జరుగుతున్నది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా పంటకు ఉపయోగపడే సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నా అవి వృద్ధి చెందకోకుండా చనిపోవడం జరుగుతుంది అనమాట. కాబట్టి వాటిపైన అవగాహన రావాలి అంటే మన నేల సారం ఎంతవరకు ఉంది, మన భూమిలో ఎంతవరకు పోషకాలు ఉన్నాయి, వాటిని పరీక్షించి వాటి ద్వారా మనం ఎరువులు వేసుకోవాలనేది ముఖ్య ఉద్దేశము. ముఖ్యంగా ఈ నెల మొత్తం విరివిగా అన్ని చోట్ల భూసార పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. వ్యవసాయ శాఖ సహకారంతో అలాగే కేవీకే శాస్త్రవేత్త బృందాలు కూడా మట్టి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే రెండో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రసాయనిక ఎరువులు వాడకం తగ్గించి సేంద్రియ ఎరువుల పెంపకం అనగా పచ్చిరొట్ట ఎరువులు కానీ, జీవన ఎరువులు కానీ, లేకపోతే పశువుల ఎరువులు కానీ, లేకపోతే మిగతా ఏదైనా సేంద్రియ ఎరువులపైన అవగాహన తీసుకురావడం, అలాగే వాటిని ఎలా తెచ్చుకోవాలి, ఎలా వేసుకోవాలి అనేది వివిధ పంటల్లో రైతులకి అవగాహన చేయడం జరుగుతుంది అనమాట. అలాగే ఈ ఎరువులు వేయడం వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనేది ముఖ్యంగా రైతులకు తెలియజేయడం జరుగుతుంది. ఒకటి పంట దిగుబడి పెరగడంతో పాటు పంట ఉత్పాదక పెరగడం, అలాగే పంట నాణ్యత కూడా పెరగడం అనేది మనకు జరుగుతున్నది. ముఖ్యంగా మనం ఏంటంటే దాదాపు మొత్తం రసాయనిక ఎరువుల వాడకం తగ్గించలేకపోయినా దాదాపు 20 నుంచి 30% వరకు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి 20 నుంచి 30% వరకు మనం సేంద్రియ ఎరువులు పెంపొందించాలి. సమగ్ర ఎరువుల యాజమాన్యం నిర్వహించడం అనేది ముఖ్య ఉద్దేశం అనమాట. ఇంకొకటి ఏంటంటే గ్రామ స్థాయిలోనే రైతులకు అవగాహన చేయడం వల్ల గ్రామ స్థాయిలో అందుబాటులో ఉన్న
వనరులతో వాళ్ళకు ఎరువులు తయారు చేసుకోవడం అనేది నేర్పించడం జరుగుతుంది. ముఖ్యంగా అలాంటి పరిస్థితులకు వస్తే వానపాముల ఎరువు కానీ లేకపోతే కంపోస్టులు కానీ మనకు దొరికే పొలంలో దొరికే వ్యర్థ పదార్థాల నుంచి కంపోస్ట్ ఎరువు తయారు చేయడం కానీ ఇలాంటివన్నీ నిర్వహించడం జరుగుతుంది అనమాట. వీటితో పాటు ఎవరైనా సరే మనకు విద్యార్థులు ఉన్నా సరే, ఎవరైనా యువత ఉన్నా సరే, వాళ్ళని కూడా మనం వ్యవసాయం పైన దృష్టి సారించాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల వాళ్ళకు వ్యవసాయం పైన ఆసక్తి పెరుగుతుంది అన్నమాట. మేడం, ఇప్పుడు మరి రైతుకు ఎరువులు వాడకంలో మరి ప్రకృతి సిద్ధంగా దొరికేటి ఎక్కువగా వాడమని మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు. మరి ఆ ప్రకృతి సిద్ధంగా వాడేటువంటివి ఏమి వాడాలంటారు రైతులు? ప్రకృతి సిద్ధంగా అంటే మనకు రకరకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయి. బట్ దాదాపు 20 రకాల ఎరువుల వరకు మనకు ప్రకృతి సిద్ధంగా దొరికే ఉన్నాయన్నమాట. అందులో చూసుకుంటే మొట్టమొదటి మనం ఎక్కువగా మాట్లాడి పశువుల ఎరువు దొరుకుతుంది. కానీ పశువుల ఎరువు లభ్యత తగ్గుతుంది అనుకుంటున్నాం, కానీ అన్ని చోట్ల తగ్గలేదు. పట్టణాలలో కానీ లేకపోతే పశువుల సంత ఉన్న చోట ఉన్న దగ్గర కూడా మనకు ఎరువు అయితే వృద్ధిలో ఉంది. కానీ దాని కాస్ట్ పెరిగిపోవడం, దాని ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరగడం వల్ల మనకు లభ్యత అనేది లేకుండా ఉందన్నమాట. రెండోది వచ్చేసరికి మనకు కోళ్ళ ఎరువు వస్తుంది అనమాట, గొర్రెల ఎరువు వస్తుంది, అలాగే వానపాముల ఎరువు వస్తుంది, అలాగే చెరువు మడ్డి వస్తుంది. లేకపోతే చెరుకుల ఫ్యాక్టరీ నుంచి వచ్చే మడ్డి కానీ లేకపోతే ఏదైనా వ్యర్థ పదార్థాలు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఇండస్ట్రీ వేస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నామంటే ప్యాడీ మిషన్స్ ఉంటాయన్నమాట. ప్యాడీ మిల్లు నుంచి వచ్చే పొట్టు కానీ లేకపోతే వేరుశెనగ ఆడించిన తర్వాత వచ్చే పొట్టు కానీ లేకపోతే వేరుశెనగ చెక్క లేకపోతే ఆమ్లం చెక్క ఇలాంటివన్నీ రకరకాల సేంద్రియ ఎరువులాగా మనం చెప్పుకుంటాం అనమాట. అలాగే మన పొలంలో వచ్చే వ్యర్థాలు ముఖ్యంగా ఏంటంటే ఆకులు కానీ మనము పచ్చరొట్టె పైలే కాకుండా పచ్చి ఆకు ఎరువులు కూడా చెప్తాం అనమాట. అంటే పచ్చి ఆకు ఎరువులు అంటే మనకు వేపాకు కానీ తేపాకు కానీ లేకపోతే మన పొలంలో ఏదైతే ఎక్కువగా ఈ కాలం ఆకులు రాలే కాలం కాబట్టి ఏవైతే ఆకులన్నీ ఉంటాయో వాటన్నిటి కూడా ఏరుకొని మన పొలంలో వేసుకోవచ్చు అనమాట. లేదు అనుకుంటే మన పచ్చిరొట్టె పైలు కూడా వేసుకోవచ్చు. వాటిలో జనుము, జీలుగా, పిల్లిపెసర లేదు అలసంద వేసుకోవచ్చు, ఉల్లవ ఇలాంటి పంటలను కూడా మనం వేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ రకరకాల ఎరువులు. వీటితో పాటు మనం ముఖ్యంగా చెప్పే ఎరువు ఏంటంటే జీవన ఎరువులు చెప్తున్నాం అనమాట. ఈ జీవన ఎరువులు ఏంటంటే మనకు సూక్ష్మజీవుల సముదాయం అనమాట. ఈ సూక్ష్మజీవులు మన పొలంలోకి వేయడం వల్ల మన పొలంలో ఏవైతే పోషకాలు ఉన్నాయో వాటిని కరిగింపజేస్తాయన్నమాట. సో ఇది ఎకరాకు దాదాపు వచ్చి 2 కేజీలు పౌడర్ వేసుకున్నాం అనుకోండి, మనం 2 సంవత్సరాలకు ఒకసారి వేసుకున్నాం అనుకోండి, మన ఉత్పాదక పెరుగుతుంది అన్నమాట. మరి ఎరువులు అనేటి మనకు తక్కువ ఖర్చుతో దొరికేటువంటి ఎక్కువగా మన ప్రకృతి వాళ్ళు కూడా ప్రోత్సహించడం ఏంటంటే భూమిని కప్పి ఉంచాలి అనేది కూడా తెలియజేస్తున్నారు. ఏ విధంగా మనం వర్షాలు లేనప్పుడు చేయలేరు కదా రైతులు, అలాంటప్పుడు ఏం చేయాలంటారు? అంటే మనం 365 రోజులు భూమిని కప్పి ఉంచడం అనేది ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయంలో ఒక మేజర్గా చెప్తూ ఉంటారు అనమాట. కానీ 320 సంవత్సరాలు వర్షాధారంగా అయితే మనం కప్పి ఉంచడం కష్టం. బోర్ బావుల కిందగా నీటి వసతి కింద ఉన్న ప్రాంతాల్లో అయితే 365 రోజులు మనము పొలం అంతా కప్పి ఉంచవచ్చు అనమాట. ఒకవేళ మనకు వర్షాధారంగా అయితే మనం ఏం చేస్తామంటే తొలకరి వర్షాలకు పచ్చిరొట్టె పైన కానీ లేకపోతే ఏదైనా సరే మనము జీలుగా కానీ పెసర కానీ ఏ పంటలైనా సరే మనం వేసుకొని పొలంలో కప్పి ఉంచుకోవడం వల్ల మనకు తేమ ఆరిపోకుండా మన పోషకాలు పెంపొందించేలా మనం చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ వర్షాధారంగా కాకుండా నీటి వసతిగా ఉన్న నీళ్ళల్లో అయితే మనం మార్చిలో కానీ ఏప్రిల్ నెలలో కానీ పిల్లి పెసర జనుము జీలుగా ఏ పంటలైనా సరే మనం కప్పి ఉంచుకోవచ్చు అనమాట. ఏ పంటలైనా వేసుకోవచ్చు, ఏ వ్యవసాయ పంటలు ఎలాంటి పంటలైనా సరే పెసర మినుముతో పాటు ముఖ్యంగా పప్పుధాన్యాల పంటలు చెప్తాను. ఎందుకంటే ఈ పప్పుధాన్య పంటలు నేలను పునరుద్ధరిస్తాయన్నమాట, వాటిలో పోషకాలు పెంపొందిస్తాయన్నమాట. సో అలాంటి పంటలు మనం వేసుకోవచ్చు. మేడం, ఇప్పుడు రైతులు అనవసరమైన ఎరువులు వాడడం జరుగుతూ ఉంది. భూసార పరీక్షల ఆధారంగా చేయడం వ్యవసాయం, దీనివల్ల కూడా అనవసర ఖర్చులు పెరిగి రైతులు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితులలో భూసార పరీక్షల యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంటుంది అనేది రైతులకు అవగాహన. మనకి ఏంటంటే మామూలుగా ఎలా ఇస్తారంటే రైతులు పంట పచ్చగా ఉంటేనే బాగా దిగుబడి వస్తుంది అలా నమ్మడం వల్ల వాళ్ళు ఎక్కువ ఎరువులు వేయడం జరుగుతుంది. అలాగే ఇంకోటి రైతులతో పోటీ పెట్టుకున్నారు, పక్క రైతు ఎక్కువ వేస్తే నేను ఎక్కువ వేయడం, దాంతో ఒక బ్యాగ్ ఆయన ఒక బస్తా వేసి ఇంకొక బస్తా ఎక్కువ వేయడం అలా వేయడం జరుగుతుంది. దానివల్ల ఇంకొకటి మనకి గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వడం వల్ల ఈజీగా దొరుకుతుంది, కొరత లేకుండా దొరకడం వల్ల విరివిగా దొరకడం వల్ల కూడా ఎక్కువగా రైతులు వేసుకోవడం జరుగుతుంది అనమాట. సో వీటిని తగ్గించాలి, వీటిని చేయాలి అంటే ఇప్పుడు మనకు గత సంవత్సరం వీడియో కొరత రావడం వల్ల చాలా రకాల ఇబ్బందులు పడ్డారు చాలా మంది. సో అప్పుడు దాని వాడకమే తగ్గింది. దాని ద్వారా రైతులు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కొద్దిగా పశువుల ఎరువులు కానీ లేకపోతే వేరే ఎరువుల వాడకం కోసం వెళ్తూ ఉన్నారన్నమాట. సో ఈ సమయంలో మనం చేయాల్సింది ఏంటంటే మన భూమిలో పోషకాలు ఎంతవరకు ఉన్నాయి,
ఆ పోషకాలు ఎలా అంటే భూసార పరీక్ష నిర్వహించడమే పెద్ద ఎత్తున నిర్వహిస్తుంది మన వ్యవసాయ శాఖ. ప్రతి సంవత్సరం కొన్ని వేల శాంపుల్స్ మనకు అనాలిసిస్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి, ఒకవేళ వర్షాధార పంటలు అయితే 3 సంవత్సరాలకు ఒకసారి చేసుకోవాలన్నమాట. లేదు మనం సంవత్సరం పొడవునా పంటలు వేస్తున్నామంటే సంవత్సరంలో ఒకసారి ఖచ్చితంగా మార్చ్ ఏప్రిల్ మాసాల్లో మనం భూసార పరీక్ష నిర్వహించడం వల్ల మనకి ఏమవుతుందంటే మనం ఎలా అయితే మనము మన హెల్త్ చెకప్లు ఇలా చేయించుకుంటాం, అలాగే నేలకు కూడా చెకప్ చేయించుకోవడం వల్ల మనకి ఏమున్నాయి ఏం లేవు దాన్ని బట్టి ఎక్కువ వేయాలా పోషకాలు తక్కువ వేయాలి అంటే మన నేల ఆరోగ్యాన్ని ఇది భావితరాలకు కూడా అందించాలి కాబట్టి మన నేలని మన భూమాతను అందించాలి కాబట్టి మనం కాపాడుకోవడం మన చేతిలో ఉంది. ఆ కాపాడుకోవాలంటే మనం భూసార పరీక్ష ఆధారంగానే మనం ఎరువులు వేసుకోవాలి. మేడం మీరు చివరిగా మీరు రైతులకు మరి వర్షాధారంగా అయితే ఏ పంటలు ఇప్పుడుండే సీజన్లో ఏం వేసుకోవాలంట? ఇప్పుడు వండే సీజన్లో అయితే ఇప్పుడున్న ప్రస్తుతం ఎండలకు కాదు, ఈ సంవత్సరం మనకు ఎల్లినో ఎఫెక్ట్ ఉందన్నమాట. అంటే వేడి గాలులు ఎక్కువగా వీస్తాయి, హీట్ వేవ్ అని ఉంటారు. ఎక్కువ ఉండడం వల్ల మనం ఎటువంటి పంటలు కూడా మనం రికమెండ్ చేయట్లేదు. మార్చి ఏప్రిల్ మాసాల్లో మనం ఎటువంటి పంటలు రికమెండ్ చేయట్లేదు. మే నెలలో తొలకరి వర్షాలు పడిన తర్వాత పచ్చిరొట్ట పైర్లు వేసుకోవడం చెప్తున్నాము. లేదు ఒకవేళ నీటి వసతి కనుక ఉంటే కనుక మే మాసాలలోనే ఏదైనా సరే వేసుకుంటే తొలకరి పంటలు కూడా మే మొదటి మాసంలో మొదటి 2వ వారంలో వేసుకోవాలి. పెసలు వేసుకోవచ్చు, వేరుశనగ వేసుకోవచ్చు, ఏదైనా సరే మేము మొదటి మాసంలోనే మనం వేసుకోవడానికి ఉందన్నమాట ఛాన్స్. ఈ మార్చి ఏప్రిల్ మాసాల్లో అధిక ఉష్ణోగ్రత ఉండడం వల్ల పంటలు ఎక్కువగా పురుగుల ఉత్పత్తి ఎక్కువగా పెరుగుతుంది. అలాగే మనకు పంటలో ఫలదీకరణ పుష్పాలు ఫలదీకరణం జరగడమే సరిగా జరగదన్నమాట. కాబట్టి ఈ ఏప్రిల్ మాసాల్లో మనం ఎటువంటి పంటలు వేయమని చెప్పాలన్నమాట. మే మాసం నుంచి మనం వేసుకోవచ్చు. మేడం ఇప్పుడు సేంద్రియ ఎరువులు వాడాలంటే కొంతమంది రైతులకు కొంచెం కష్టంగా ఉంటుంది. మరి పచ్చి రొట్టె ఎరువులకు సేంద్రియ ఎరువులకు ఎంత డిఫరెన్స్ ఉంటుందంట? అంటే సేంద్రియ ఎరువులు ఒక భాగం పచ్చిరొట్టె ఎరువులు. అంటే ఆ పచ్చిరొట్టె ఎరువులు తేడా ఏమి ఉండదు. మనకు దొరికే అవైలబిలిటీని బట్టి చెప్పాలంటే పశువుల ఎరువు కంటే పోలిస్తే పచ్చిరొట్టె పిల్లలు వేసినప్పుడే మనకి ఎక్కువ పోషకాలు భూమికి అందుతాయి అన్నమాట. మనకి ఏంటంటే పశువుల ఎరువు వేయడం వల్ల నీటిని పీల్చుకునే శాతం కానీ సూక్ష్మజీవులు పెంపొందించే శాతం కానీ పెరుగుతుంది అనమాట. దానివల్ల మనం పశువుల ఎరువు వాడకం చెప్తున్నాం. పచ్చిరొట్టె పైర్లు వేయడం వల్ల ఏమవుతుందంటే పోషకాలు అనేవి ఎక్కువ ఎక్కువగా ఉంటాయి, సూక్ష్మజీవుల శాతం పెంపొందించడం కొంచెం తక్కువగా ఉంటుంది అనమాట. కాబట్టి మనకి ఏది అందుబాటులో ఉంటే ఏది రైతు వేసుకోగలిగితే అది మనం వేసుకోవచ్చు అనమాట. ఈ రకరకాల ఎరువుల్లో ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోవచ్చు. దానికి దీనికి డిఫరెన్స్ అనేది లేదు. ఏది ఈజీగా వేసుకోగలిగితే ఏది భూమి పుడిపించుకోవడం ముఖ్యం అనమాట. అది పశువుల ఎరువుతో అయినా వచ్చు, కోళ్ళ ఎరువుతో అయినా వచ్చు, ఏ సేంద్రియ ఏ పచ్చి ఎరువుతో అయినా వచ్చు. కానీ మనకు రైతుకి లభ్యత అనేది ముఖ్యం అనమాట. ఖర్చు తగ్గి లభ్యత ఉండే ఎరువులు ఏమైనా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం.